ఈరోజు వచ్చేసి మన వీడియో దేని గురించి అంటే సినిమా యాక్టర్లు మనీని ఎలా వాళ్ళు బాగా సేవ్ చేసుకుంటున్నారు. సో ఒకప్పుడు మనం ఇప్పుడు మహానటి సినిమాలు కూడా చూసాము. సావిత్రి గారు ఉన్నారు. అంబాసిడర్ కార్లో డబ్బులు వచ్చేటివి, 2-3 అంబాసిడర్ కార్స్లో కూడా కొన్నిసార్లు డబ్బులు వచ్చేటివి అనేది మనం ఆ కాలం వాళ్ళ ఇంటర్వ్యూస్ ద్వారా చాలాసార్లు తెలుసుకున్నాం. అలానే మరి ఆ కాలం వాళ్ళు డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు? ఆ కాలంలో వాళ్ళకు ఉండేది బ్యాంకింగ్ కూడా ఇంకా అప్పుడప్పుడే ఏర్పాటవుతూ వస్తుంది కదా. సో వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే భూములు కొనుక్కునేవాళ్ళు, ఇల్లులు కొనుక్కునేవాళ్ళు, బంగారం కొనుక్కునేవాళ్ళు. మనం కనుక సరిగ్గా చూసినట్లయితే మహానటి సావిత్రి గారి ఇంట్లోనే గోల్డ్ చేసే ఆయన కూడా ఉండేవాడు. ఆ సీన్స్ కూడా చూపించారు కదా మనకి సినిమాలో. సో అప్పటి సినిమా యాక్టర్స్, సినిమా అంటే పెద్ద ఇండస్ట్రీ కదండి, చాలా డబ్బులు వస్తాయి కదా వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళ మనీ అంతా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉన్నారు అనేది నాకు క్యూరియాసిటీ అనమాట. సో చూద్దాము, తెలుసుకుందాము అనేసి రీసెర్చ్ చేశాను అనమాట. సో ఒకప్పుడు వాళ్ళేమో ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? భూములు, జ్యువెలరీ. మరి ఈ కాలం వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు అని చూస్తూ ఉంటే నాకు కనిపించింది ఏంటంటే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అనమాట. కొంతమంది రెస్టారెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది బ్రాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, హౌసింగ్ కానీ, లేకుంటే బట్టలు కానీ, లేకుంటే అట్లా డిఫరెంట్ బ్రాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది వచ్చేసి బ్లాక్ చైన్, క్రిప్టో కరెన్సీ ఈ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, వీళ్ళు దేంట్లో ఇన్వెస్ట్ చేశారు అని చూస్తే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, వాళ్ళకంటూ ఒక టీమ్ ఉంది. ఐఐటిఎన్స్ వాళ్ళతో కలిసి వాళ్ళు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు అది ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను. వాళ్ళు ఎంత బాగా వాళ్ళ ఇన్కమ్ని రీసోర్స్డ్ ఇంటూ డిఫరెంట్ అదర్ క్రైటీరియా అనమాట. దానివల్ల ఏంటి, వాళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఇంకా డబుల్ ట్రిపుల్ అవుతూ వస్తాయి అనమాట. ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ చెప్పారు తను చిన్నప్పుడు చాలా పేదరికాన్ని చూశాడని, కాబట్టి తను పెద్ద అయినాక తన నెక్స్ట్ 10 generations ఆ పేదరికాన్ని చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఎలా వాళ్ళకి ఇన్కమింగ్ అనేది వస్తూ ఉంటుంది అనేది ఏర్పాటు చేయాలి అనేది ఆయన చెప్పారన్నమాట ఇంటర్వ్యూలో. సో దానికి అనుగుణంగా ఆయన ఇన్వెస్ట్ చేస్తాను అని ఆయన చెప్పారన్నమాట. నెక్స్ట్ 10-20 generations కూర్చొని తినాలి, అలా నేను డబ్బులు సంపాదించి పెట్టాలి నా నెక్స్ట్ 10-20 generations అని విరాట్ కోహ్లీ చెప్పడం జరిగింది. ఓకే సరే, అంటే మరి ఇప్పుడు ప్రభాస్ ఉన్నారు. కల్కి మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది కదా, 1000 crores అని చెప్పి చూస్తున్నాము. మరి అందులో ప్రభాస్ రెమ్యూనరేషనే ఒక 100-150 crores అని రఫ్గా మనకి గూగుల్ తల్లి చెప్తా ఉందన్నమాట. మరి అలా ప్రతి మూవీకి అలా వేసుకున్నా మరి ఆ డబ్బు అంటే వీళ్ళు ఎక్కడ ప్రతిదీ బ్యాంక్లో పెట్టేది ఇన్ఫ్లేషన్ కదా, మరి ఎలా చేస్తుంటారు వీళ్ళు అని చెప్పి చూస్తే ప్రభాస్ గారు వచ్చేసి రియల్ ఎస్టేట్లో ఎక్కువ మనీ పెడుతున్నారంట. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఓవరాల్గా తన నెట్ వర్త్ అనేది మనకి ప్రతి సెలబ్రిటీ బిజినెస్ మ్యాన్ వాళ్ళది నెట్ వర్త్ అనేది ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చూసుకొని మనకి క్రంచ్ బేస్ ఇలాంటి ఒక వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట, ఆథెంటిక్ వెబ్సైట్స్. కొన్ని అవి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, అప్రాక్సిమేట్ వాల్యూస్, ఏవి కూడా ఎప్పుడు కూడా బిజినెస్లో ఎగ్జాక్ట్ ఫిగర్స్ అంటే ఎవరు ఇవ్వలేరు. ఆ ఓనర్స్ కూడా ఎగ్జాక్ట్ ఫిగర్స్ అనేది ఇవ్వలేరు, ఎందుకంటే ఇట్ కీప్స్ ఫ్లక్చువేటింగ్ బికాస్ బిజినెస్ ఇస్ అ బిజినెస్, ఇట్స్ నాట్ ఎ సాలరీడ్ జాబ్ కదా. సో ఆ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యూస్ చూపిస్తాను అండ్ వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తాను. ఆయిల్ ఎక్కువైంది, అనిగుండాల్సిన ఆమ్లెట్ వేసి కూర్చుంది. చాలా ఫాస్ట్గా చూసేద్దాం, ఇది ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి ప్రభాస్. కల్కి మూవీ రీసెంట్గా హల్చల్ చేస్తుంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు వర్షన్ ఉంది, చూడండి వాళ్ళు ఎవరంటే చూడండి. సో ఈయన మేజర్ బిజినెస్ వెంచర్స్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అంట. నెక్స్ట్ మహేష్ బాబు గారిది బిజినెస్ వెంచర్స్ వచ్చేసి మనందరికీ తెలుసు, హైదరాబాద్లో ఏఎంబి సినిమాస్, అదే కాకుండా ఏషియన్ సినిమాస్ అనేది కూడా మహేష్ బాబు గారు ఓన్ చేశారు. ఎస్టిమేటెడ్ టర్న్ ఓవర్ వచ్చేసి 20-30 crores యాన్యువల్లీ దానికి. అండ్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే వాళ్ళకంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందండి, దాని నుంచి 40-60 crores యాన్యువల్లీ అంటున్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్
మేజర్ బిజినెస్ వెంచర్స్ వచ్చేసి 800 జూబ్లీ అనే ఒక నైట్ క్లబ్ ఉన్నట్టుంది. 10-15 కోట్ల వరకు యాన్యువల్‌గా వస్తుంది. అది ఒక్కటే కాకుండా మళ్ళీ వీళ్ళకి కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది 'అల్లు స్టూడియోస్'. జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి తనది ఓన్లీ హైదరాబాద్ అండ్ బెంగుళూరులో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ తేజ్ వచ్చేసి తనకి ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. దాని ఎస్టిమేటెడ్ టర్నోవర్ వచ్చేసి 40-50 క్రోర్స్ యాన్యువల్లీ. అదే కాకుండా తను ఒక రీజనల్ ఎయిర్‌లైన్ 'ట్రూజెట్' అనే ఒక ఎయిర్‌లైన్‌ని ఓన్ చేస్తున్నారు. అది మనందరికీ తెలుసు ఫ్లైట్ 'ట్రూజెట్'. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు తను అగైన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంటే. అది కాకుండా పొలిటికల్ వెంచర్స్ అని అంటున్నారు. ఫౌండర్ ఆఫ్ జనసేన పార్టీ. ఇది కాకుండా నెక్స్ట్ మనకు తెలుసు నాగార్జున అక్కినేని రీసెంట్‌గా ఎన్ కన్వెన్షన్ గురించి న్యూస్‌లో చూసాము. సో, ఆయన ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చేసి బిజినెస్‌లో ఎన్ కన్వెన్షన్, అది కాకుండా ఎన్ గ్రిల్ అని కూడా ఉంది. ఈ రెండిటి నుంచి సుమారుగా 30-50 క్రోర్స్ యాన్యువల్‌గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది కాకుండా ఒక్క అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే 100+ క్రోర్స్ యాన్యువల్‌గా జనరేట్ అవుతుందని తెలుస్తోంది. నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్‌లో. అది కాకుండా తనకు కూడా ప్రొడక్షన్ హౌస్ అనేది ఒకటి ఉంది అనేది తెలుస్తుంది. విజయ్ దేవరకొండ మనందరికీ తెలుసు. రౌడీ వేర్ 5-10 క్రోర్స్ మాత్రమే జనరేట్ అవుతుంది ప్రస్తుతానికి యాన్యువల్లీ. నాకు తెలిసి అది ఇంకా పీక్ స్టేజ్‌కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా కింగ్ ఆఫ్ హిల్ ప్రొడక్షన్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్‌ని కూడా కొత్తగా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ వచ్చేసి రవితేజ గారు కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లోనే పెట్టారు. నాని గారు వచ్చేసి వాల్ పోస్టర్ సినిమాస్ అని చెప్పేసి ప్రొడక్షన్ హౌస్‌ని స్టార్ట్ చేశారు. 10-15 క్రోర్స్ యాన్యువల్‌గా జనరేట్ అవుతుంది దీని నుంచి ఇన్‌కమ్. నందమూరి బాలకృష్ణ గారు తనకొచ్చేసి బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇది ఇన్వెస్ట్‌మెంట్ కంటే మనం ఒక గొప్ప మూవ్ లాగా చెప్పాలి. ఎందుకంటే దీని నుండి చాలామంది బాగుపడ్డారు. అదే కాకుండా ఆయనకి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రామ్ పోతినేని. తను కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్సే చేశారు. నాగ చైతన్య తనకి అన్నపూర్ణ స్టూడియోస్‌లో హీ ఈజ్ ఓనింగ్ ద పార్ట్ ఆఫ్ ది బిజినెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వరుణ్ తేజ్. ఆయన కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంటే. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది? ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు అనిపిస్తుందా? నేను ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్‌లైన్‌లో క్రంచ్ బేస్ ఇంకా ఇలా చాలా వెబ్‌సైట్స్ నుంచి ఈ కంపెనీస్ నుంచి ఏవైతే టాక్స్ ఫైలింగ్స్ జరుగుతాయో వాటన్నిటి నుంచి డేటా తీసుకొని మనకి ఇచ్చిన డేటా ప్రకారంగా నేను చెప్పాననమాట. బిగ్ డిస్క్లైమర్, ఆల్ హీరోస్ ఆర్ హీరోస్. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.